మోదీ సర్కారు తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మికులు దేశవ్యాప్త సమ్మె చేస్తున్నారు. సమ్మెకు బీఆర్టీఏతో సహా అన్ని కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. హైదరాబాద్ ఆర్టీసీ కళ్యాణ మండపం నుంచి ఇందిరా పార్క్ వరకు మహా ప్రదర్శన ర్యాలీ కొనసాగింది. కేంద్రం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. కొత్తగా తీసుకొచ్చిన 4 లేబర్ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సమ్మె కొనసాగుతుంది. సమ్మెలో భాగంగా హైదరాబాద్ లో మోదీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సమ్మె నిర్వహిస్తున్నారు. సమ్మెలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తూ ఆర్టీసీ కళ్యాణ మండపం నుంచి ఇందిరా పార్క్ వరకు అన్ని కార్మిక సంఘాలు అయితే ర్యాలీ నిర్వహిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాము. ఏఐటీయూసీ కావచ్చు, సిఐటియు కావచ్చు, బీఆర్టీతో పాటు అన్ని కార్మిక సంఘాలు అయితే ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. మోదీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే మోదీ తీసుకొచ్చిన 4 లేబర్ చట్టాలు కార్మికుల హక్కులను కాలరాసే విధంగా ఉన్నాయని ప్రధానంగా అయితే కార్మిక సంఘాలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. మోదీకి వ్యతిరేకంగా డప్పు చప్పుళ్లతో ధర్నాలు చేస్తూ ఇందిరా పార్క్ వరకు భారీగా ర్యాలీగా వెళ్తున్న పరిస్థితి మనకు ఇక్కడ స్పష్టంగా కనపడతా ఉంది. ఏది ఏమైనప్పటికీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా కార్మిక లోకం అయితే జంగ్సైరన్ మోగించింది. కార్పొరేట్ల కొమ్ము కాసు కార్మికులకు పుట్టగొడుతున్న మోదీ సర్కార్ నిరసిస్తూ ఇవాళ సమ్మెను నిర్వహిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక కోడ్లను వ్యతిరేకంగా ఈ రోజు ధర్నా కార్యక్రమం కూడా జిహెచ్ఎంసీ తరఫున వందలాది మందికి ఈ రోజు పార్టిసిపేట్ జరుగుతోంది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన శ్రమ దోపిడీ కానీ ఉద్యోగుల కార్మికులకు వారి శ్రమకు తగ్గ వేతనం కూడా కల్పించిన పరిస్థితిలో ఉన్నారు. అదేవిధంగా వారి హక్కులను కాలరాసే విధంగా ఈ రోజు లేబర్ కోడ్లను తీసుకురావడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఈ యొక్క లేబర్ కోడ్లు కూడా ఉపసంహరించుకోవడానికి ఈరోజు మేమంతా కార్మికులంతా ఖచ్చితంగా దీని మీద వ్యతిరేక పోరాటం చేస్తాము. 26,000 రూపాయల జీతం చేయాలని చెప్పి మేము తెలంగాణ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాబోయే పక్షం 10 రోజుల్లో ఖచ్చితంగా జిహెచ్ఎంసీలో జీతనం పెరగడం కోసం ఖచ్చితంగా ధర్నాకు పూనుకుంటామని చెప్పేసి అది మొత్తం జిహెచ్ఎంసీ సమ్మించే విధంగా కూడా ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. ఖచ్చితంగా కార్మికులకు మొత్తం ఈ రోజు చాలా కణతాడి పెడతా ఉంది. వాళ్ళకి చాలా జీతాలతో బతుకుతా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క జీతాలు మాత్రం ఖచ్చితంగా పెంచకపోతే రాబోయే కాలంలో జిహెచ్ఎంసీలో భారీ ధర్నా భారీ స్ట్రైక్ చేసే దిశ కూడా పోతామని కూడా తెలియజేసుకుంటారు. కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా భారత్ బంద్ కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగానే హైదరాబాద్ లో ఆర్టీసీ కళ్యాణ మండపం నుంచి ఇందిరా పార్క్ వరకు అయితే భారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అన్ని కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. కార్మికులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు స్వచ్ఛందంగా ఈ ర్యాలీలో పాల్గొని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ మోదీ సర్కార్ తీసుకొచ్చిన ఈ లేబర్ హక్కు చట్టాలు కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయని, లేబర్ హక్కు చట్టాలు ఒకవేళ వస్తే కార్మికులకు అన్యాయం జరుగుతుందని ప్రధానంగా అయితే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఏదైతే కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ దేశంలోని అన్ని జాతీయ కార్మిక సంఘాలు ఇవాళ సమ్మెలో పాల్గొన్నాయి. కార్మిక హక్కులను కాలరాసే విధంగా మోదీ సర్కార్ లేబర్ కోడ్లను తీసుకురావాలని అన్ని సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న కార్పొరేట్లకు అనుకూలంగా కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయని కార్మిక సంఘాలు అయితే ఇప్పటికీ నిరసనలు తెలుపుతున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నరేంద్ర మోడీ కావాలని చెప్పి కార్మికులు పుట్టగొట్టాలని చెప్పి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి 9 గంటల పని దినాన్ని రద్దు చేసి 12 గంటలు 14 గంటల పని దినాలను తీసుకొచ్చిండు ఆయన. అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, ఆదాని కుటుంబాలకు భారతదేశంలో ఉన్నటువంటి కంపెనీలను కట్టబెట్టడానికే ఈ లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది. ఈ లేబర్ కోడ్లకు శ్రమ దోపిడీ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక పేరు పెడితే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాం. 12వ తారీఖు నాడు సార్వత్రిక సమ్మెను తలపెట్టిన ఈ భారతదేశంలో ఉన్నటువంటి 30 కోట్ల మంది కార్మికులు ఇది ఒక అల్టిమేటం మాత్రమే ఎన్డీఏ ప్రభుత్వానికి. ఈ 4 లేబర్ కోడ్లు రద్దు చేయకపోతే రాబోయే రోజులలో అన్ని రంగాల్లో నిరోధక సమ్మె వేసి నరేంద్ర మోడీకి, ఎన్డీఏ ప్రభుత్వానికి, అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, ఆదాని కుటుంబాలకు ఒక చెంపపెట్ట అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. తక్షణమే ఈ 4 లేబర్ కోడ్ రద్దు చేసి 12,000 13 వేతనాలు రద్దు చేసి 26,000 36,000 చేసి సమాన పనికి సమాన వేతనం తలపెట్టాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఈ దొంగ దోషికి సోబత్కి మేము పెద్ద ఎత్తున గుణపాఠం చెప్తాం. రాబోయే రోజులలో ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీకి సెగ తగులుతుంది.
సిగ్గుచేటు నరేంద్ర మోడీ ఒక రబ్బర్ స్టాంప్ లేక తయారై ఆదాని కుటుంబం చేతుల దేశ పాలన వ్యవస్థను కట్టబెట్టినని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. లేబర్ కోడ్ అమల్లోకి వస్తే మోడీ ప్రభుత్వం కార్మికుల బతుకుల్ని నెట్టేసే ప్రయత్నం చేస్తుందని జాతీయ కార్మిక సంఘాలు గిట చెప్తున్న పరిస్థితి ఉంది. కార్మిక సంఘాలు మొత్తం రోడ్డుపైకి వచ్చి మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తే ఆ ట్రేడ్ యూనియన్స్ సంఘాలు కూడా ఇందులో ప్రదర్శనలో పాల్గొన్నాయి. మహిళలు కూడా పెద్ద ఎత్తున మోదీకి వ్యతిరేకంగా పాల్గొని తమ నిరసనను తెలుపుతున్నారు. తమ కార్మిక లోకాలకు జరిగిన నష్టాలని వివరిస్తున్న పరిస్థితి మనకైతే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే మనకు కనపడుతోంది. ఏదేమైనా లేబర్ కోడ్ అమల్లోకి వస్తే మోడీ ప్రభుత్వం కార్మికుల బతుకులను నెట్టేసే ప్రయత్నం చేస్తుందని జాతీయ కార్మిక సంఘాలు ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పిన పరిస్థితి ఉంది. ఇలాంటి తిరుగుమల చర్య అంగీకరించేందుకు కార్మిక వర్గం సిద్ధంగా లేదని ప్రధానంగా అయితే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే కార్మిక సంఘాలు పిలుపు మేరకు వాళ్ళ హైదరాబాద్ లో మొత్తం రోడ్లన్నీ మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా మోదీకి వ్యతిరేకంగా అయితే నినాదాలు మనకి ఇక్కడ స్పష్టంగా కనపడుతున్నాయి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించాలని చూస్తున్నాం. మనం ఆటోలో చూస్తున్నాం. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆటోలో కూడా ఆటో యూనియన్ గిట ఈ ర్యాలీలో పాల్గొన్నాయి. కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నాయి. ఆటో యూనియన్ నేతలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్న పరిస్థితి అయితే మనకు మొత్తానికి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ మొత్తం చూస్తున్నట్లయితే ఏదైతే మోదీ సర్కార్ తీసుకొచ్చిన లేబర్ చట్టాలను వెనక్కి తీసుకోవాలని ప్రధానంగా కార్మిక సంఘాలైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మోదీ సర్కార్ తీసుకొచ్చిన 4 లేబర్ చట్టాలు కేవలం కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చే విధంగా ఉన్నాయి. ఆదాని అంబానీకి లాభం చేకూర్చే లేబర్ చట్టాలు ఉన్నాయి. లేబర్ చట్టాలతో తమ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని కార్మిక సంఘాలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ దశరథ్ యాసర్, టీ న్యూస్, హైదరాబాద్.